ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. తనుజ అలాగే పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా వాష్రూమ్ దగ్గర మాట్లాడుకుంటున్నారు. ఈ కిందలో భాగంగానే పవన్ కళ్యాణ్ తనుజాని అడుగుతున్నాడు, తనుజ నా కోసం ఏమన్నా చెప్పారా? మీ సిస్టర్ నిన్న వచ్చారు కదా అంటే, చెప్పారబ్బా. ఏమని చెప్పింది అంటే, ఫస్ట్ అయితే నా కోసం చెప్పింది, నువ్వు గేమ్ బాగా ఆడుతున్నావు, ఎక్కువగా ఎమోషనల్ అవ్వద్దు అంటూ. సో మరి నీ గురించి ఏం చెప్పింది అంటే, నువ్వు పెద్ద దొంగనా కొడుకు అని చెప్పింది అంటే, అవునా నిజమా అంటే, కాదబ్బా సిల్లీగా అన్నాను కానీ మా సిస్టర్ ఏం చెప్పింది అంటే, నేను అడిగాను మా సిస్టర్ని, పవన్ కళ్యాణ్ది నాది ఏమైనా బయట బ్యాడ్గా పోర్ట్రేట్ అవుతుందా అంటే, లేదబ్బా మీ ఇద్దరిది బ్యాడ్గా ఏం పోర్ట్రేట్ అవ్వట్లేదు. సో మీరిద్దరూ మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్లోనే ఉన్నారు కదా, అదే చూస్తున్నారు ఆడియన్సు. అసలు హౌస్లో నీ గురించి ఎక్కడా నెగిటివ్ అనేది వెళ్ళలేదు. బర్నీ గారితో ఉన్న బాండింగ్ కానీ, పవన్ కళ్యాణ్తో ఉన్న బాండింగ్ కానీ, అండ్ అలాగే ముఖ్యంగా ఇమాన్యుయల్తో ఉన్న బాండింగ్ అందరిది కూడా మంచిగానే ఉంది. సో అంటే ఈలోగా తనూజ అంటుంది, నీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను కానీ చెప్పకూడదు అనుకుంటున్నాను అంటే, లేదు చెప్పు అంటే, పవన్ కళ్యాణ్ గేమ్ ఎలా ఆడుతున్నాడు అని అడిగాను అంటే, దానికి మా సిస్టర్ అంది, నీ తర్వాత పవన్ కళ్యాణ్ చాలా బాగా గేమ్ ఆడుతున్నాడు. నిజంగా ఆ అబ్బాయికి చాలా మెచ్యూరిటీ ఉంది, ముఖ్యంగా ఆ అబ్బాయి స్ట్రాటజీలు చాలా బాగుంటాయి అని చెప్పి మొత్తానికి నీ గురించి అయితే మా సిస్టర్ చాలా పాజిటివ్గా చెప్పింది అంటూ తనుజ వాళ్ళ సిస్టర్ చెప్పింది అని తనుజ పవన్ కళ్యాణ్కి చెప్పింది. అయితే ఇదంతా ఎక్కడ జరిగింది, ఎపిసోడ్లో చూపించలేదు కదా అనుకోవచ్చు. మనకి ఎపిసోడ్లో చూపించింది మనకు జస్ట్ 20 మినిట్స్ ఎంతో, కానీ లైవ్లో ఆమెకి దాదాపు 1 అవర్ ఇచ్చారు కాబట్టి. సో ఫైనల్గా తనుజ అలా చెప్పడంతో పవన్ కళ్యాణ్ అంటున్నాడు, ఏది ఏమైనా నీలాంటి అమ్మాయి ఉండాలి అబ్బా అంటూ చెప్పుకొచ్చాడు. ఎందుకు అంటే, నేను ఈరోజు ఇక్కడ ఇన్ని వారాలు ఉన్నాను అంటే అది కేవలం నువ్వే కదా, నువ్వు నాకు చెప్పడం వల్లే కదా నా గేమ్ అనేది నేను మార్చుకున్నాను. లేకపోతే ఎప్పుడైతే ఎలిమినేషన్ రౌండ్లోకి వెళ్ళానో అప్పుడే నేను ఇంటికి వెళ్ళిపోయేవాడిని. కానీ నువ్వు అలా గేమ్ ఆడొద్దు, ఇలాగాడు అంటూ నాకు కరెక్ట్ టైంలో మంచి బూస్టప్ ఇచ్చావు తనుజ. నేను విన్నర్ అయ్యానంగో కేవలం అది నువ్వనే నేను చెప్తాను 100% అంటూ. ఎందుకు అంటే సరైన పొజిషన్లో సరైనట్టు నన్ను నడిపించావంటూ. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్ తనుజకి. మరి మీరేమంటారు? మొత్తానికి పవన్ కళ్యాణ్ ఒకవేళ విన్నర్ అవుతే తనుజ వల్లే విన్నర్ అయ్యానని చెప్తాడట. మరి మీరేమంటారనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.